వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, వివో Y18 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో Y18 స్మార్ట్ ఫోన్ ఇట్స్ మై స్టైల్ అనేసి అయితే బాగా చూపించి 2 కలర్ వేరియంట్స్ లో కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కెమెరా ఎడ్జ్ కి కొంచెం గోల్డ్ కలర్ రింగ్ లాంటి డిజైన్ ఉంది, బాగుంది, లుక్ వైజ్ అంతా బాగుంది. ఇక్కడ హైలైట్స్ కి వచ్చేసరికి మెయిన్ ఏంటంటే పెద్ద డిస్ప్లే అని చూపిస్తారు, 50 MP పోర్ట్రేట్ కెమెరా అని చూపిస్తారు. డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు 50 MP మెయిన్ కెమెరా, 0.08 MP సెకండరీ కెమెరా అనేసి. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ వస్తుంది. అంతే ఇంకా ఇంకేం లేదు, కలర్స్ ఇక్కడ పైన స్పీకర్స్ బిల్స్ అవన్నీ ఉన్నాయి. సో ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము 9,000 ఉంది, ₹1 తక్కువ 9,000. ఇక్కడ 2 వేరియంట్స్ వస్తున్నాయి, 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ సరికి అయితే 9,000 ఉంది ఇక్కడ. అదే ఆప్షన్ 128GB స్టోరేజ్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే 10,000 ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుందాము. అండ్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఇక్కడ స్పేస్ బ్లాక్ కలర్ ఉంది, తర్వాత జెమ్ గ్రీన్ కలర్ అనమాట. సో జెమ్ గ్రీన్ కలర్ కొంచెం రిఫ్లెక్షన్ లాంటి ఇలా టెక్స్చర్స్ లాగా అయితే వస్తుంది. నాకైతే స్పేస్ బ్యాక్ పర్లేదు, బాగా అనిపించింది, లుక్ వైజ్ డీసెంట్గా ఉంది బై. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయి అన్న పర్చేస్ చేసుకోవడానికంటే జస్ట్ ఉన్నాయి బై, మీరు అమెజాన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ ఫోన్ అమెజాన్లో మీకు అవైలబుల్ ఉందన్నమాట పర్చేస్ చేసుకోవడానికి. లేదంటే ఇట్లా మీరు ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లకి నుంచి కూడా స్మార్ట్ ఫోన్స్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ ఇది IP54 రేటింగ్ తో పాటు వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 14 అండ్ బేస్డ్ ఆన్ Android 14 అనమాట. బై హీలియో G85 ప్రాసెసర్ 8 కోర్స్ వస్తుంది, 12 nm ఆర్కిటెక్చర్ అనమాట. కొంచెం పాతగా అనిపించచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లా 6 nm ప్రాసెసర్ తో తయారు చేస్తున్న వచ్చిన ప్రాసెసర్ వస్తున్నాయి, ప్లస్ 12 nm అంటే బై ఇది కొంచెం పాత ప్రాసెసర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అట్ ప్రెసెంట్ 5G మీద ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ 4G స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇక్కడ LPDDR4X ర్యామ్ ఉంది, ఈ MMC 5.1 స్టోరేజ్ ఉంది. అండ్ 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్, 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్స్ రెండు ఉన్నాయి. మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, 50W ఛార్జర్ అండ్ 185 grams ఉందన్నమాట. 8.3 థిక్నెస్ తో పాటు వస్తుంది. 6.56 ఇంచ్ డిస్ప్లే, HD రెజల్యూషన్ అన్నమాట. LCD 90 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు వస్తుంది. LEDs వస్తున్నాయి అన్నమాట బై, లైట్ ఎమిటింగ్ మెటీరియల్స్. ఇక్కడ 2 నాసిమ్ కూడా ఒక మైక్రోSD పెట్టుకోవచ్చు. ఇక్కడ సార్ వాల్యూ 4Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అవన్నీ కూడా చూసుకోవచ్చు బై. ఫ్రంట్ కి వచ్చేసరికి 8 MP మెయిన్ కెమెరా వచ్చింది అన్నమాట బై. సో ఇక్కడ ఇది డ్యూ డ్రాప్ డిస్ప్లే తో పాటు వచ్చేసింది. ఈ మధ్యకాలంలో అందరూ పంచువాలంటే ఇక్కడ మన వాళ్ళు ఇంకా డ్యూ డ్రాప్ మీద ఉన్నారు. సేమ్ సామ్సంగ్ లానే చూస్తారు బై, సామ్సంగ్ కూడా అదే డ్యూ డ్రాప్ ఫాలో అవుతుంది, వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నట్టు బడ్జెట్ లా తక్కువ ఇస్తారని. అండ్ రియర్ కెమెరా వస్తాం 50 MP మెయిన్ కెమెరా, 0.08 MP సెకండరీ కెమెరా అనమాట. సో ఇది 50 MP మెయిన్, 0.08 MP వచ్చేసరికి అయితే సెకండరీ కెమెరా. అసలు సెకండరీ ఇచ్చిన ఓపెన్ ఒకటే ఉండేది. ఇక్కడ కొన్ని వీడియో మోడ్స్ అయితే పెట్టినవి, చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఎంత రికార్డింగ్ చేస్తారు అని కూడా మెన్షన్ చేయలేరు. ఆబ్వియస్గా బై డిఫాల్ట్ గా 1080p 30fps రికార్డింగ్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ వేరే హైవే అవన్నీ పెద్దగా ఏం లేవు. అండ్ కనెక్టివిటీని చూసుకుంటే మాత్రం బ్లూటూత్ వర్షన్ 5.0 వచ్చేసింది, USB 2.0, అది FM రేడియో సపోర్ట్ ఉంది, OTG సపోర్ట్ ఉంది, లొకేషన్ సపోర్ట్ ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బాగుంది. 2.5 GHz బాగా అనిపించింది నాకు. లొకేషన్ చూసుకుంటే GPS బయట గ్లోనస్ గ్యాలక్సీ తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మీకు యాక్సిలోమీటర్ ఉంది, అండ్ ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, మోటార్స్ సెన్సార్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. స్మార్ట్ ఫోన్ కొంటే మీకు ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, కేబుల్, ఛార్జర్, సిమ్ చార్జర్ పిన్, ఫోన్ కేసు, అది ప్రొటెక్టర్ ఫిల్మ్ అయితే ఉంటుందో కవర్ లాంటిది ప్లాస్టిక్ ది అప్లై చేసుకొని వస్తున్నాం. నా అడ్వైస్ టెంపర్ గ్లాస్ వేసుకోమని అయితే చిన్న అడ్వైస్ అయితే ఇస్తాం. అంతే ఇది స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పోర్ట్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మన వాళ్ళు బాగానే ఇచ్చారు. ఇక్కడ పైన స్పీకర్స్ ఇచ్చారన్నమాట, కింద మైక్, 3.1 జాక్, Type-C పోర్ట్స్ ఇచ్చారు. సైడ్ లో చూసుకుంటే అదర్ సైడ్ చూసుకుంటేనేమో సిమ్ స్లాట్, దాని ఆపోజిట్ లా వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు వాల్యూమ్ రాకర్ కీస్, దాని కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఓవరాల్ గా స్మార్ట్ ఫోన్ బాగుంది బై,
కానీ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. సో అంటే ఇది 9,000కి వస్తుంది. దీంట్లో ఇంకొక 1,000-2,000 వస్తే మీకు లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. సో మన వాళ్ళు కొంచెం ప్రైస్ ఇంకొంచెం ఎక్కువ పెట్టిన అయిపోతుండే. ఆబ్వియస్గా ఇక్కడ కూపాన్స్ ఆఫర్స్ ఏమైనా లేవా అని అంటే నాకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా కనిపించలే. ఇక్కడ డిస్కౌంట్స్ ఉన్నవి 899 అట్లా డిస్కౌంట్ ఏమో వస్తుంది. ఇక్కడ ఆఫర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకుంటే కూడా ఇంకొంచెం తక్కువకి వస్తుంది. కానీ నా అడ్వైస్ 4G తీసుకోవడం ఎందుకు, ఆబ్వియస్గా మీరు 5G బెటర్గా అనిపిస్తే నేను అడ్వైజ్ చేస్తాను అనమాట. ఓవరాల్గా తీసుకోవాలన్నా అంటే మోస్ట్లీ నేనైతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 5G మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ 10,000 నుంచి 15,000 మధ్యలో కూడా 10,000కు కూడా వచ్చిన స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ అవాయిడ్ చేయండి అంటాను. మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి అయితేనే 9,000 ఉంది. ఈ 9,000లో మీరు ఇంకా 2,000 రూపీస్ వేస్తే మీకు 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది కదా. లైక్ రియల్మీ 665 5G ఉంది. తర్వాత మోటరోలా వాళ్ళది ఐ థింక్ G34 సంథింగ్ ఉంది. తర్వాత లావాలో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్ లావా బ్లేజ్ 2 అనుకుంటావి, లేకపోతే లావా బ్లేజ్ 5G కూడా ఉంది అనుకుంటా. సో అవి కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇది ఏమంటారు, ఈ స్మార్ట్ ఫోన్కి ఒక మంచి ఆల్టర్నేటివ్ లాగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. కంపల్సరీ ఇవే స్మార్ట్ ఫోన్స్ తీసుకోవాలా, ఇదే తీసుకోవాలన్న రూల్ ఏం లేదనమాట. నేనైతే మోస్ట్లీ స్కిప్ చేయమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. మీరు ఏమనుకుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డీసెంట్ అని చెప్పలేను, కానీ ప్రైస్ కాడికి వచ్చేసరికి అయితే 9,000కి అయితే రిలీజ్ చేసిరు బై. సో ఆఫర్స్ వచ్చినాక ఏమైనా తక్కువ అయితే ఇట్లా తీసుకోండి, లేకపోతే ఇట్లా మోస్ట్లీ నేనైతే ఇంకొంచెం పైసలు వేసుకొని 10,000కో 11,000కో మీకు 5G స్మార్ట్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోమని ఒక చిన్న అడ్వైజ్ చేస్తున్నా. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే నేనైతే అవాయిడ్ చేయండి, కొంచెం పైసలు జమ చేసుకొని బెటర్ స్మార్ట్ ఫోన్ తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను అనమాట బై. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి బై. వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.